ఇది మిడిల్లో వచ్చి సెంట్రల్ బ్లాక్. లెఫ్ట్ సైడ్ వెళ్తే AB1 వస్తుంది అండ్ మెన్స్ హాస్టల్స్ కూడా వస్తాయి. మన VIT-AP యూనివర్సిటీ క్యాంపస్ ప్లాన్. సో CB గ్రౌండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ AI అండ్ రోబోటిక్స్. ఇక్కడ వచ్చేసి మనకు ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన ట్రైనింగ్ అవి జరుగుతూ ఉంటాయి. CB సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూద్దాం. ఎవరైనా ర్యాగింగ్ చేశారంటే ఇక్కడ సస్పెన్షన్ డైరెక్ట్. ఖాళీ టైంలో ఇక్కడైతే కూర్చోవచ్చు. ఇది వచ్చి మన VIT-AP లైబ్రరీ. ఇక్కడ హెల్త్ సెంటర్ కూడా ఉంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న క్లాస్ రూమ్. ఇది ఫిజిక్స్ ల్యాబ్ అన్నమాట. ఏంటి బ్రో ఇక్కడ టేబుల్స్ అన్ని రౌండ్గా ఉన్నాయి, ఏం జరుగుతాయి ఇక్కడ అని అనుకుంటున్నారా? ఇది AB1 బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్. ఇప్పుడు AB2 లోపల ఎలా ఉందో చూద్దాం. మ్యాగీతో ఇన్ని వెరైటీస్ చేస్తారని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇది వచ్చేసి ఫుడ్ స్ట్రీట్. హలో గైస్, ఈరోజు మనం VIT-AP యూనివర్సిటీ కాలేజ్ టూర్ అయితే తీయబోతున్నాము. ఈ వీడియోలో ఇంతవరకు యూట్యూబ్లో మన కాలేజ్ టూర్లో ఎవరు చూపినంత డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ఈ వీడియో మొత్తం అదిరిపోద్ది. సో మన వీడియోని లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మిడిల్లో ఉండేది సెంట్రల్ బ్లాక్ అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది AB1. AB అంటే అకాడమిక్ బ్లాక్. అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేసి AB2 అకాడమిక్ బ్లాక్ 2. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెంట్రల్ బ్లాక్ వెళ్దాం. ఇక్కడ మీరు మన కాలేజ్ సంబంధించిన రూట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ 3 రోడ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే AB1 వస్తుంది అండ్ మెన్స్ హాస్టల్స్ కూడా వస్తాయి. అండ్ ఇట్లా రైట్ సైడ్ వెళ్తే AB2 అండ్ ఇంకా రాక్ ప్లాజా, ఫుడ్ స్ట్రీట్ అండ్ లేడీస్ హాస్టల్ కూడా ఉంటుంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్. ఎలా బతుకుతారా ఇక్కడ? మనం CBలోకి వెళ్దాం. అండ్ దీన్ని ఫ్లాగ్ పోల్ అంటారు. ఈ ఫ్లాగ్ పోల్ ఏరియా. CB అయితే ఇప్పుడు 5 ఫ్లోర్స్ కంప్లీట్ అయింది. ఇంకా పైన అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో 3 ఫ్లోర్స్ అండ్ 4th ఫ్లోర్ హాఫ్ వచ్చేసి క్లాసెస్ ఉన్నాయి అండ్ పైన వచ్చేసి హాస్టల్ రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పూల్ ఏరియా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది సెంట్రల్ బ్లాక్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మన VIT-AP ప్లాన్ అన్నమాట. టోటల్ మన VIT-AP యూనివర్సిటీ క్యాంపస్ ప్లాన్. ఈ ప్లాన్ అంతా ఇంకా కట్టలేదు. ఓన్లీ 30% అనుకుంటా కట్టింది. ఇంకా కట్టాల్సింది చాలా ఉంది. ఇప్పుడు క్లాసెస్ ఎలా ఉంటాయో చూపిస్తా. ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ రూమ్ ఖాళీగా ఉంది, చూద్దాం. సో ఇక్కడ CBలో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ వైజ్ ఇక్కడ చైర్స్ అయితే ఉంటాయి. ఇలా అరేంజ్ చేసి ఉంటాయి స్టెప్స్ వైజ్. సో ఇది క్లాస్ రూమ్. అండ్ ఈ క్లాస్ రూమ్స్ అన్నీ నాన్ ఏసీనే. ఇక్కడ పైన ప్రొజెక్టర్ ఉంటుంది. సో CB గ్రౌండ్ ఫ్లోర్లో అంతా ఇలాంటి రూమ్స్ ఉంటాయి. ఓన్లీ 2 గ్యాలరీ రూమ్స్ ఉన్నాయి. అందులో మాత్రమే మనకు ఏసీ ఉంటుంది. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ఏరియా. ఇక్కడ స్టూడెంట్స్ ఖాళీ టైంలో ఇక్కడ కూర్చొని ఉంటారు. సో ఇందాక చెప్పాను కదా గ్యాలరీ క్లాస్ రూమ్ అని, ఏసీ ఉంటుందని. సో ఇదే అది. ఓపెన్ ఉందేమో చూద్దాం.
క్లోజ్ చేస్తున్నారు. మీకు బయట నుంచి చూపిస్తాను. ఇవైతే క్లాసెస్ పెద్దగా ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాంటీన్. ఇక్కడ మనం స్నాక్స్ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ వెయిటింగ్ స్పేస్ కూడా ఉంది. మనం ఖాళీ టైంలో ఇక్కడ కూర్చోవచ్చు. రసీదు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్. ఇది క్లోజ్ చేస్తున్నారు. బయట నుంచి చూపిస్తా. మనకు ల్యాబ్స్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో క్లాసెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో లాగా స్టెప్స్ వైజ్ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం మనకు స్టెప్స్ వైజ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ప్రొజెక్టర్ కూడా ఉంటుంది. ఈ క్లాసెస్ అన్నీ కూడా నాన్ ఏసీనే. ఇది వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్. ఇప్పుడైతే మనకు లోపలికి ఎంట్రీ ఉండదు, సో బయట నుంచి చూపిస్తున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో చెప్పాను కదా మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్లో అన్ని క్లాసెస్లో మనకు రూమ్స్ ఇలానే ఉంటాయని. ఇది వచ్చేసి ఫిజిక్స్ ల్యాబ్ సిబిలో. మనకు ఎంట్రీ అయితే ఉండదు ఇప్పుడు అయితే, సో బయట నుంచి చూపిస్తున్నా. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ఐఓటీ. సో ఇక్కడ వచ్చేసి ఐఓటీకి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇక్కడైతే జరుగుతూ ఉంటాయి ఇక్కడ లోపల. అండ్ ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ అండ్ రోబోటిక్స్. సో ఇక్కడ ఏఐ రోబోటిక్స్ సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇది వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇక్కడ వచ్చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్, స్టార్టప్ ఐడియాస్ అవి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో మెయిన్ ఏరియా. అక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ క్లినిక్స్. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మొత్తం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ క్లినిక్స్ లోపల. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది వచ్చేసి కెరీర్ డెవలప్మెంట్ సెంటర్.
సో ఇది క్లాస్ రూమ్ చూపిస్తా. సో 3rd ఫ్లోర్లో క్లాసెస్ ఇలా ఉంటాయి, సేమ్ 1st 2nd ఫ్లోర్స్ లాగే. నార్మల్గా ఇప్పుడు సీనియర్స్కి ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఇక్కడంతా మనకు లైట్స్ అయితే ఆఫ్ చేస్తున్నారు, సీనియర్స్ ఎవరు లేనందున. ఇక్కడ సిబిలో వచ్చేసి ఎక్కువ సీనియర్స్కి క్లాసెస్ జరుగుతుంటాయి, అందుకే ఇక్కడ వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ లైట్స్ కూడా మనకు ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పోస్టరు ఏంటంటే యాంటీ ర్యాగింగ్ సంబంధించిన పోస్టరు. మన కాలేజ్ వచ్చేసి ఫుల్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మన కాలేజ్లో ర్యాగింగ్ అనేది ఉండదు. ఎవరైనా ర్యాగింగ్ చేశారంటే ఇక్కడ సస్పెన్షన్ డైరెక్ట్, మాటల్లో ఇంకేం లేవు, డైరెక్ట్ సస్పెండ్ చేస్తారు. డైరెక్ట్ సస్పెండ్ చేస్తారు. మీరు ర్యాగింగ్ గురించి అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన క్యాంపస్ ఫుల్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వెళ్దాం. సో 4th ఫ్లోర్లో కూడా క్లాస్ రూమ్స్ సేమ్గానే ఉంటాయి. సో ఇప్పుడు మనం సిబిలో 4 ఫ్లోర్స్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇంకా మనం బయటికి వెళ్ళి ఇంకా మిగతా చూద్దాం. ఈరోజు నాకు దూలు తీరేటట్టుంది, మొత్తం ఇంకా క్యాంపస్ అంతా బ్లాక్ తీయాలంటే. ఇప్పుడు మనం AB1కి వెళ్దాం. AB1 చూపిస్తాను. సో ఇది వచ్చేసి MH1. MH అంటే మెన్స్ హాస్టల్. అండ్ ఇది వచ్చేసి MH5. అండ్ అటు సైడ్ ఒకటి వెనకాల ఉంది కదా, అది MH3. అండ్ అక్కడ ఉండేది MH4. ఈ MH1 వెనకాల MH2 ఉంది. MH1 అడ్డం ఉంది MH2కి. సో ఇవి మెన్స్ హాస్టల్స్, మొత్తం 5 ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యాగీ హాట్స్పాట్. ఇది నైట్ టైం లైటింగ్తో బాగుంటుంది. సో మీకు నైట్ టైం చూపిస్తా. ఇది వచ్చేసి AB1 మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది యాక్చువల్గా ప్లే గ్రౌండ్ కాదు, కానీ మన వాళ్ళు గ్రౌండ్ లాగా యూజ్ చేస్తారు. సో ఇదే AB1. మనం లోపలికి వచ్చామంటే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఉంటాయి 5 ఫ్లోర్స్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా మనకు క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ లిఫ్ట్ అండ్ స్టెప్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇటు రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ ఖాళీ టైంలో ఇక్కడైతే కూర్చోవచ్చు. ఖాళీ టైంలోనే కాదు, ఎప్పుడైనా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హెల్త్ సెంటర్ కూడా ఉంది మన V8 ఏపీలో. సో మీకు ఇప్పుడు లోపల చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి రీటైల్ షాప్, అంటే క్యాంటీన్ అనమాట. సో ఇప్పుడైతే ఇది క్లోజ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ విండో నుంచి లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక మెకానికల్ వర్క్ షాప్ కూడా ఉంది. సో మీకు ఇప్పుడు బయట నుంచి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు యాంటీ ర్యాగింగ్ సంబంధించిన పోస్టర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మన కాలేజ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని.
అండ్ ఇది వచ్చేసి అడ్మిషన్స్ ఆఫీస్ అన్నమాట. మన కాలేజీకి సంబంధించిన అడ్మిషన్స్ వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో ఇప్పుడు మనం అటు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం. అండ్ ఇక్కడే మనకు ఇండియా పోస్ట్కి సంబంధించిన ఒక బ్రాంచ్ కూడా ఉంది మన విఐటిలో. అండ్ సేమ్ అటు సైడ్ ఉన్నట్టే ఇటు సైడ్ కూడా మనకు ఓపెన్ ఏరియా అయితే ఉంది. సో ఇదైతే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ అనమాట. AB1లో టోటల్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ టోటల్ 4 ఫ్లోర్స్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఫ్లోర్స్లో కూడా సేమ్ ఇలాంటి క్లాసెసే ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ ఏసీ క్లాసెసే. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ ఎయిన్స్టైన్ హాల్ అయితే ఉంది. ఇందులో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 175 మెంబర్స్. ఇందులో వచ్చేసి మనకు చిన్న చిన్న ఈవెంట్స్ కానీ లేదంటే ఏవైనా మీటింగ్స్ కానీ సో అలాంటివి ఇక్కడైతే జరుగుతుంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏదో చిన్న వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫిజిక్స్ ల్యాబ్ అనమాట. సో ఫిజిక్స్ ల్యాబ్ అయితే ఇలా ఉంటుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు బ్లాక్ చైన్కి సంబంధించిన ఒక సెంటర్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి బ్లాక్ చైన్కి సంబంధించిన రీసెర్చ్ కానీ లేదంటే ప్రాజెక్ట్స్ కానీ అలాంటి వర్క్ అయితే ఇక్కడైతే జరుగుతూ ఉంటుంది. ఏంటి బ్రో ఇక్కడ టేబుల్స్ అన్ని రౌండ్గా ఉన్నాయి, ఏం జరుగుతాయి ఇక్కడ అని అనుకుంటున్నారా? సో ఇక్కడైతే ఇలాంటి క్లాసెస్లో మనకు ఇంగ్లీష్ ల్యాబ్స్ అయితే జరుగుతాయి. సో ఈ టేబుల్స్లో టీమ్స్గా కూర్చొని టాస్క్స్ అయితే చేస్తారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా AB1లో అన్ని క్లాస్ రూమ్స్ సేమ్గానే ఉంటాయి, ఒక్క ఇంగ్లీష్ ల్యాబ్ తప్పించి. ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇది వచ్చేసి SRS అనమాట, స్టూడెంట్ రికార్డ్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్కి సంబంధించిన అకాడమిక్ రికార్డ్స్ అయితే ఉంటాయి. సో మీ అకాడమిక్స్కి సంబంధించింది లైక్ స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఐడి కార్డ్స్ కానీ PA రింబర్స్మెంట్ కానీ అండ్ ఏవైనా సర్టిఫికేట్స్ రిలేటెడ్ కానీ అండ్ ఎక్సెట్రా ఇలాంటివి ఏమున్నా కూడా వీళ్ళనైతే అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం 4th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ మనకు ఒక హాల్ అయితే ఉంది, దాని పేరు వచ్చేసి న్యూటన్ హాల్. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 360 మెంబర్స్. ప్రస్తుతానికి ఇదైతే క్లోజ్లో ఉంది. ఇక్కడ కూడా మనకు ఏమైనా ఈవెంట్స్ కానీ మీటింగ్స్ కానీ లేదంటే కాంపిటీషన్స్ కానీ అలాంటివి అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాము, అదే మన లైబ్రరీ. సో ఇప్పుడైతే మీకు లైబ్రరీ చూపిస్తాను, పదండి. ఇక్కడ మీరు ఎంట్రీ అంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ ఐడి కార్డ్ అయితే ఇక్కడ స్కాన్ చేయాలి. మన VITAP లైబ్రరీలో డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి.
సో ఇప్పుడు మనం AB1 బ్యాక్ ఎంట్రన్స్ నుంచి AB2కి అయితే వెళ్దాము. సో ఇది వచ్చేసి AB1 బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం AB2కి అయితే వెళ్దాం. AB2కి వెళ్ళటానికి ఇప్పుడు మనకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఇటు వెళ్ళామంటే ఇటు మెయిన్ రోడ్తో మనం AB2కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంకొక వే అయితే ఉంది మనకు AB2కి వెళ్ళటానికి. సో ఇప్పుడు మనం బ్యాక్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్దాము AB2కి. సో మీకు బ్యాక్ నుంచి ఇక్కడ AB1 ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. సో ఇది మెయిన్ గేట్, మీకు వీడియో ఫస్ట్లో చూపించాను కదా. సో దీన్ని దాటుకొని మనం AB2కి అయితే వెళ్తాము. సో ఇదైతే AB2 బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి యాంఫీ థియేటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏ కల్చరల్ ఈవెంట్ ఉన్నా కూడా ఇక్కడ జరుగుతుంది. నేను లాస్ట్ టైం కొన్ని వ్లాగ్స్ అయితే చేశాను కదా, కొన్ని ఈవెంట్స్ వీడియోస్, అవన్నీ ఇక్కడ జరిగినటివే ఈవెంట్స్. ఎండ్ అయితే ఈరోజు చాలా ఉంది, వీడియో తీయడానికి అయితే నాకు దోల తీరుతుంది. మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మనకు AB1లో కానీ AB2లో కానీ. ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ATM. ఇక్కడ ఒక ATM ఉంది అండ్ CBలో కూడా ఒక ATM ఉంది అండ్ AB1లో కూడా ఒక ATM అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ వాళ్ళ V8AP బ్రాంచ్ అయితే ఉంది. సో ఇది బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వాళ్ళది. ఇది వచ్చేసి అప్లైడ్ థర్మోడైనమిక్ ల్యాబ్. బయట నుంచి చూపిస్తాం, మనకైతే ఇప్పుడు అలో ఉండదు. ఇది వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మెషిన్ ల్యాబ్ అనమాట. మీకు బయట నుంచి చూపిస్తా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మనకైతే కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బోనేట్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అండ్ ఇది వచ్చేసి హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ ల్యాబ్ అనమాట. జస్ట్ బయట నుంచి చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి BA LLB వాళ్ళ క్లాస్ రూమ్స్. ఇది BBA LLB వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకు ఎంబెడెడ్ AI డిజైన్ ల్యాబ్ అయితే ఉంది, ఈసీకి సంబంధించింది. ఇందులో మనకు బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ల్యాబ్ అయితే ఉంది. సాఫ్ట్వేర్ ల్యాబ్ అంటే మన కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి అండ్ హార్డ్వేర్ అంటే ఈసీకి సంబంధించిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి డిజిటల్ లాజిక్ డిజైన్ ల్యాబ్, DLD ల్యాబ్ అంటారు. సో ఇది వచ్చేసి ప్రొడక్షన్ స్టూడియో, యానిమేషన్, VFX అండ్ గేమింగ్కి సంబంధించింది. ఇది వచ్చేసి గ్యాలరీ క్లాస్ రూమ్. CBలో 2 ఉన్నాయి అండ్ ఇక్కడైతే ఒకటి ఉంది AB2లో.
సో ఇది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. VLSI డిజైన్ ల్యాబ్. ఇది కూడా మనకి ఈసీ సంబంధించింది. మనకు వచ్చేసి ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఆడిటోరియం ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తాను ఆడిటోరియం. ఇదైతే మనకు ఆడిటోరియం అన్నమాట. ఇది క్లోజ్లో ఉంది అనుకుంటా. ఎస్, క్లోజ్లో ఉంది. ఈ ఆడిటోరియం థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ హాఫ్ సైడ్ మొత్తం కలిపి ఇదైతే కట్టారు. సో అక్కడ వచ్చేసి స్టేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి సీటింగ్ ఉంటుంది. మొత్తం 544 మెంబర్స్ వరకు ఇక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడైతే మీకు ఆడిటోరియం చూపించలేకుండా ఇక్కడైతే మనకు క్లోజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ మనం ఇంకొక లైబ్రరీ కూడా ఉంది. VSL లైబ్రరీ, VITAP స్కూల్ ఆఫ్ లా లైబ్రరీ. సో ఇప్పుడైతే ఇది క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సేమ్ మనకి క్లాస్ రూమ్స్ ఉంటాయి. మీకు కింద చూపించాను కదా, సేమ్ అలాంటి క్లాసెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద బోర్డు VITAP స్కూల్ ఆఫ్ లా. ఇక్కడ వచ్చేసి మెయిన్గా లా వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు AB టు ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇటు వెళ్ళి రాక్ ప్లాజా అవైతే చూద్దాం. సో ఇదే రాక్ ప్లాజా. ఇది వచ్చేసి గెస్ట్ హౌస్. ఇక్కడ ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళకి ఇక్కడ స్టే ఇక్కడ ఇస్తారు. అండ్ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి స్టే ఇక్కడ ఇస్తారు. పేరెంట్స్ ఉండాలంటే ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాలి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ రాక్ ప్లాజాకి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన స్టాల్స్ అండ్ క్యాంటీన్ అండ్ స్టేషనరీ షాప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాంటీన్. అక్కడ స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేషనరీ. ఇక్కడ జిరాక్స్ అండ్ బుక్స్ అవన్నీ సంబంధించి ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మొత్తం వ్యూ చూపిస్తా. ఇప్పుడు మనం ఇండోర్ గేమ్స్ ఆడే చోటుకి అయితే వెళ్దాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ క్యారమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టేబుల్ టెన్నిస్ అండ్ చెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇది క్లోజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెయిడ్ జిమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో రాక్ క్లైంబింగ్ ఉంది. ఇది కూడా ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు. వీటికంటూ ఒక టైమింగ్ అయితే ఉంటుంది, అప్పుడు మాత్రమే ఇవి ఓపెన్ చేస్తారు. టచ్ చేసావు.
నా గుండెల్ని టచ్ చేసావు. ఇది వచ్చేసి వాలీబాల్ కోర్టు, అండ్ ఇది వచ్చేసి ఇది బాస్కెట్బాల్ కోర్టు. అండ్ ఇటు సైడ్ 2 వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి. సో అక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి LH1, అది వచ్చేసి LH2. LH అంటే లేడీస్ హాస్టల్, ఇవి రెండు వచ్చేసి లేడీస్ హాస్టల్స్. ఇంకా కొత్తది ఇక్కడ కడుతున్నారు ముందర LH3. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుట్బాల్ అండ్ క్రికెట్ అయితే ఆడతారు. అండ్ అక్కడ వచ్చేసి క్రికెట్ నెట్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో ఇవి వచ్చేసి క్రికెట్ నెట్స్. Hey, I've seen this one. This is a classic. Jasprit Bumrah. Hey, ఏంటిది మాకేంటిది అంటున్నాను. మొత్తం వ్యూ చూపిస్తా, గ్రౌండ్ మొత్తం. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అండ్ హాలిడేస్ ఇచ్చే టైం కాబట్టి గ్రౌండ్లో కూడా ఎక్కువ మంది లేరు. ఇంకెళ్ళిపోదాం. సో అది వచ్చేసి ఫుడ్ స్ట్రీట్, అది మీకు నైట్ టైం చూపిస్తాను. లైటింగ్స్తో బాగుంటుంది నైట్ టైం అయితే. సో గైస్, మ్యాగీ హాట్స్పాట్ అయితే నైట్ టైం లైటింగ్ బాగుంటుందని చెప్పాను కదా, మళ్ళీ చూపిస్తాను కదా. సో అందుకే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మ్యాగీ హాట్స్పాట్. ఇక్కడ వచ్చేసి చాలా రకాల మ్యాగీస్ అయితే దొరుకుతాయి. మ్యాగీలో ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. హాయ్ అన్న. ఇది వచ్చేసి సెల్ఫీ స్పాట్, ఇక్కడ మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మంచి స్పాట్ సెల్ఫీ తీసుకునేడానికి. ఇప్పుడు ఫుడ్ స్ట్రీట్కి వెళ్దాం, అందులో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి CB బ్యాక్ సైడ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంతా క్లోజ్ చేశారు. సో ఇదే ఫుడ్ స్ట్రీట్. సో లైటింగ్ అంతా బాగుంది కదా. ఈ ఫస్ట్ స్టాల్ పేరు షేకర్స్ అండ్ మూవర్స్. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇప్పటిదాకా ట్రై చేయలేదు, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఈ స్టాల్ పేరు CFC. ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్, టీస్ అండ్ లస్సీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టాల్ పేరు కేక్ స్టోరీస్. ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం కావాలంటే ముందుగానే ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు. అండ్ ఈ నెక్స్ట్ స్టాల్ పేరు వచ్చేసి ఒయాసిస్ కిచెన్స్. ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మెనూ కూడా ఉంది, నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ స్టాల్ పేరు బిట్స్ అండ్ బైట్స్. ఇందులో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్కి సంబంధించిన ఆల్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. దోశ, ఇడ్లీ, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇంకా చాలా అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మెనూ కూడా ఉంది, మీకు చూపిస్తాను.
ఈ నెక్స్ట్ స్టాల్ పేరు కూడా బిట్స్ అండ్ బైట్సే. ఇందులో మనకు మెయిన్గా డ్రింక్స్ అయితే దొరుకుతాయి. ఏ డ్రింక్సో కాదు, కూల్ డ్రింక్స్ లైక్ కోకో కోలా, పెప్సీ ఇలాంటివి అయితే ఇక్కడ ఉంటాయి. ఈ స్టాల్ పేరు పూరి ఊరి. లైటింగ్ వల్ల ఇక్కడైతే నేమ్ కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా చాట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్ ఐటమ్స్. ఇందులో మనకు పానీపూరి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బేకరీ. ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చల్లచల్లని ఐస్ క్రీమ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు. చల్లచల్లని ఐస్ క్రీమ్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్ స్టాల్ వచ్చేసి జూజూ జోన్. ఇది ఈ మధ్య పెట్టారు, బట్ లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వచ్చింది. ఇది పెట్టినప్పటి నుంచి ఏ స్టాల్ దగ్గర లేని రష్ అంతా ఇక్కడే ఉంటుంది. మెయిన్గా ఇక్కడ మనకు ఫ్రూట్ జ్యూసెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మీకు ఫుడ్ స్ట్రీట్ అంతా ఒక వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. సో గైస్, మన కాలేజ్ టూర్ లాగా అయితే అయిపోయింది. ఈ వీడియో తీయడానికి అయితే నాకు ఈరోజు మొత్తం తడిసి మోపిడైంది. సో మీకు కాలేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.